శాసన సభ్యులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. సార్, ఇప్పుడు హౌస్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వమే లక్ష్మణ రేఖ గీయడం జరిగింది అధ్యక్ష. ఈడ లక్ష్మణ రేఖ గీయడం జరిగింది. లక్ష్మణ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో, మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండే అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్. 1 కాదు 2 కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ, హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు అధ్యక్ష, 2 సార్లు 3 సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగినారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టీఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దా అని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి. నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టీఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ఖైదాలు లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల ఖైదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాకనే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద
గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూలో హౌజ్ కమిటీ వేద్దామని చెప్పని స్పష్టంగా వారిని అడగడం జరిగింది. సో దానిపైన వారు దానికి అగ్రి కావాలి. రెండవ అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను, ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని వాడు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత రాష్ట్రం అప్పులపాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్కి అగ్రి కాండి. దానిపైన ముందు వారు బీజేపీ సభ్యులు ముందు దానిపైన కామెంట్ చేయమని చెప్పండి. దానికి అగ్రి కాండి ఫస్ట్, దాని ముందు ఆర్డర్ తెప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు. అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే